పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే దక్షిణ అయోధ్య పేరుగాంటినటువంటి భద్రాచల రామాలయ అంటే భద్రాచలానికి సంబంధించి ఉన్నటువంటి ఒకటే వారధి ఉంది. అదే గోదావరి బ్రిడ్జి పై ఉన్నటువంటి వారధికి సపోర్ట్ గా ఇంకోటి ఏదైతే రెండవ వారధి ప్రభుత్వం నిర్మించదలిచినటువంటి రెండవ వారధి అయితే నిర్లక్ష్యం వలన అది చాలా లేట్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే అంటే 2014లో ప్రారంభం కావాల్సినటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ అనేది అంటే అనుమతులు ఆలస్యం కావడం వలన 2015 ఏప్రిల్ 1వ తారీఖున అయితే ప్రారంభమైనట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క బ్రిడ్జిని అయితే ముంబైకి చెందినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ అయితే దక్కించుకున్నట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే నిర్మాణం అయితే ప్రైవేట్ సంస్థ ముంబైకి చెందినటువంటి ప్రైవేట్ సంస్థ 2 అంటే 2 సంవత్సరాలలో పూర్తి చేసి ఇస్తామని కాంట్రాక్ట్ అయితే బ్రిడ్జి దక్కించుకున్నచ్చు. అయితే 2015 మించినటువంటి బ్రిడ్జి పనులు ఇప్పటికీ 23 సుమారు అంటే 9 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈ బ్రిడ్జి పనులు అయితే ఇంకా పూర్తి అయిన అంటే పూర్తి కాలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అనేక మార్లు అంటే ఈ యొక్క సంస్థకు సంబంధించి జాతీయ రహదారుల శాఖ వారైతే అనేక సార్లు అంటే ఇప్పటికీ 4 సార్లు నోటీసు కూడా జారీ చేసినట్లు చూడొచ్చు. అయితే 4వ సారికి సంబంధించినటువంటి గడువు అయితే ఈ డిసెంబర్ లో ముగిసిపోయినా కూడా ఈ యొక్క బ్రిడ్జి పనులు అయితే ఇంకా పూర్తి కాని పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ ఇప్పటికైతే 5వ గడువు పొడిగించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆగస్టు లోపు ఈ యొక్క బ్రిడ్జి పనులు అయితే వీళ్ళు కంప్లీట్ చేసి ఇవ్వాల్సి ఉండగా ఇంకా అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే అయితే మాత్రం ఇంకా ఈ దరిదాపుల్లో అంటే ఆగస్టు వరకు వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉందా, ఈ దరిదాపులో అయితే వారు పూర్తయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దీనిపై స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీ కేంద్ర మంత్రికి అదేవిధంగా సంబంధించిన అధికారులకు ఫిర్యాదులు చేసినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదని అధికారులు అయితే అదేవిధంగా నాయకులు వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ సంబంధించి ఈ యొక్క సంస్థ నుంచి లీగల్ నోటీసులు అంటే 4 లీగల్ నోటీసులు ఇచ్చి ఈ సంస్థను ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి తీసివేయడానికి కూడా జాతీయ రహదారుల శాఖ అయితే సన్నద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక నాయకుడు అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి స్థాయి ఒక నాయకుడు వీటన్నిటిని కూడా చక్కదిద్ది ఈ యొక్క సంస్థ నుంచి ఈ యొక్క అంటే ఈ బ్రిడ్జి పనులు చేజారకుండా చేస్తున్నారని అయితే ఒక ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి కూడా ఉన్నది. అంటే 9 ఏళ్ళు గడుస్తున్నా కూడా ముఖ్యంగా అంటే భద్రాచలానికి ఈ యొక్క రెండవ వారధి నిర్మాణం అనేది ఇంత ఆలస్యం అవడం అయితే ఇటు అంటే కేంద్రానికి సంబంధించినటువంటి నాయకుల హస్తం కూడా దీంట్లో ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ భద్రాచలానికి సంబంధించి ఒకటే వంతెన ఉండడం వలన అనేక అంటే ఈ యొక్క అంటే భద్రాచలం గోదావరిపై ఉన్నటువంటి ఈ యొక్క వంతెన వలన అనేక అంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఇటు నుంచి అటు పోవడానికి కూడా వెళ్ళలేని పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క రెండవ అంటే ఇది కట్టి కూడా చాలా సంవత్సరాలు ఏళ్లు గడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రెండవ వంతెన ఒకవేళ పోయినట్లయితే ఇటు భద్రాచలానికి వచ్చే భక్తులు కావచ్చు, భద్రాచల వాసులు కావచ్చు, ఈ యొక్క ట్రాఫిక్ సమస్యతో పాటు కొంచెం అంటే ప్రయాణం సులుభవుందనే ఒక ఉద్దేశం అయితే ఉంది. అయితే ఇప్పటికైనా కూడా అంటే ఈ ఆగస్టులో పూర్తి అంటే అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికీ ఆ సంస్థకు సంబంధించి 4 నోటీసులు అయితే ఇచ్చినట్లు, కానీ ఆ సంస్థ అంటే ఇంకొక 15 రోజుల్లో మిగిలి ఉండడం వలన ఆ సంస్థ నుంచి ఆ పనులు తీసివేయకుండా ఈ యొక్క జాతీయ రహదారుల శాఖ అధికారులు అంటే స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికైనా కూడా ఆ సంబంధించినటువంటి ఆ కాంట్రాక్టర్ ని కావచ్చు లేదా అధికారులు అంటే వీరందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఎంత త్వరగా వీలైతే ఆ తొందరగా బ్రిడ్జిని అయితే తీసుకొచ్చినట్లయితే ఈ భద్రాచలానికి వచ్చే భక్తులు కావచ్చు లేకపోతే జిల్లా వాసులు అయితే ప్రయాణం సుఖం అవుతుందని కూడా చెప్పొచ్చు. రాజశేఖర్, నవీన్ ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అనేది మనకు కూడా తెలుస్తుంది. ఇంకా రాజకీయంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. రెండు ప్రధానంగా మనం మాట్లాడుకోవచ్చు అంటే, లేకపోతే దీనికి మంచి బడ్జెట్ విషయంలో ఏమైనా హెచ్చుకులు రావటం అలాంటి కార్యక్రమాలు ఏమైనా దానికి సంబంధించినటువంటి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అండి. ఇటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అదే విధంగా బడ్జెట్లు ఏమి కూడా ఈ యొక్క బ్రిడ్జికి నిర్మాణానికి అయితే అడ్డంకులా మారాయి. అంటే 2015లో ఉన్నటువంటి రేట్లు ఇప్పుడు 2023లో ఉన్న రేట్లకి చాలా వ్యత్యాసం ఉన్నది. అదే విధంగా 2015లో వారు పాడుకున్నది అయితే అంటే వాళ్ళు దక్కించుకున్నది 65 కోట్లకు దక్కించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క అధికారులను మనం దీనిపై మందలించగా దీనికి సంబంధించి ఈ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకి పెనాల్టీస్ చొప్పున అంటే సుమారు 6 కోట్ల వరకు కూడా సంస్థ నుంచి పెనాల్టీస్ చొప్పున జాతీయ రహదారుల శాఖ వారైతే వారి దగ్గర నుంచి వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీని నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి పనులు జరగడానికి 2.5 కోట్ల రూపాయల అంటే 2.5 కోట్లు విడుదల చేయడానికి పై నుంచి అధికారుల అనుమతి కోసం అయితే వీరు వేచి చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ 2.5 కోట్ల రూపాయలు ఒకవేళ విడుదల అయినట్లయితే ఈ పనులు అంటే ఈ బ్రిడ్జికి పనుల సంబంధించినటువంటి 2.5 కోట్లకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి బ్రిడ్జిని అయితే మనకి అమలులోకి తీసుకొస్తామని కూడా అధికారులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ యొక్క అంటే
పై అధికారులు అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంటే జాతీయ రహదారుల అక్కడ నుంచి అనుమతులు రావడం కోసం అయితే అధికారులు వేచి చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎంత త్వరగా ఈ 2.5 కోట్లకు సంబంధించినటువంటి నిధులు విడుదలైతే ఆ 2.5 కోట్లతోటి ఈ పనులు కంప్లీట్ చేసి ఈ యొక్క బ్రిడ్జిని అయితే అమల్లోకి తీసుకొస్తామని చెప్తున్నట్లుగా కూడా తెలుస్తుంది రాజశేఖర్. ఒకటి ఎన్నికల ముందు ఏమైనా పోతే అవకాశం, ఎందుకంటే దీన్నే అదురుగా చేసుకొని ఎన్నికల్లోకి వెళ్ళే అవకాశం అలాంటిది ఏమైనా, అలాంటి వాదన ఏమైనా కనిపిస్తుందంటారు? ఒకవేళ పూర్తి చేసేసి మేమే పూర్తి చేస్తామని ఎన్నికల ఏదైతే ప్రచారం చెప్పుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఇది అంటే ఈ ఎన్నికలలో వీరు కంప్లీట్ చేసి వెళ్తారా అని అంటే ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే యాక్చువల్ గా అయితే ఈ యొక్క ఆగస్టు వరకు కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఆగస్ట్ లో కంప్లీట్ కాకపోతే డిసెంబర్ కు అందజేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే ఇది గత 9 సంవత్సరాలు అంటే ఇదైతే 2 సంవత్సరాలలో కంప్లీట్ కావాల్సినటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పటికి అంటే 7 సంవత్సరాలు కూడా దాటినట్లుగా కూడా చూడొచ్చు. అంటే ఒకవేళ వీడిచ్చినటువంటి గడువు అంటే ఆగస్టు కావచ్చు, లేదు అంటే ఆగస్టు లో కంప్లీట్ కాకపోతే డిసెంబర్ అంటున్నారు. అంటే ఒకవేళ డిసెంబర్ కంప్లీట్ కాబట్టి ఆ నెక్స్ట్ ఈ విధంగా పొడిగించుకుంటూ పోతున్నారే తప్ప ఈ యొక్క బ్రిడ్జ్ పనులను కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధితో అయితే ఎవరు కూడా పనిచేయట్లేదని చూడొచ్చు. అంటే ముఖ్యంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి మంత్రి ఏదైతే ఉన్నారో ఆ మంత్రులకు సంబంధించి ఈ యొక్క రహదారులకు మీద దృష్టి సారించి ఈ బ్రిడ్జిని ఒకవేళ కంప్లీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వారి పార్టీ ఈ యొక్క బ్రిడ్జిని కంప్లీట్ చేయడానికి ముందు ఉందనే ఒక అంటే చూపెట్టుకొని భద్రాచలంలో అయితే ఎలక్షన్లకు వెళ్లే పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క ఎలక్షన్ల లోపే ఈ బ్రిడ్జి కంప్లీట్ అవుతుందా అంటే ప్రశ్నార్థకంగా చెప్పొచ్చు రాజశేఖర్.